హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. డోర్ తెరిచిన అజయ్ని చూసిన గౌతమ్ పెదవులపై నవ్వు ఎంత దాచాలని చూసినా అది అజయ్ కళ్ళకు చిక్కింది. అజయ్ ముడుచుకొని ఉన్న మొహం చూసిన గౌతమ్ మనసులో మేఘ ఆలోచనలకు తేలిక పడుతూ వెంటనే సారీ బావా, డిస్టర్బ్ చేశానా అని అజయ్ చెవిలో చిన్నగా అని అజయ్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు గౌతమ్. నువ్వు పుట్టిందే అందుకు కదా అన్నాడు అజయ్ వెటకారంగా. ఓ థ్యాంక్ యూ అని మేఘ ఎలా ఉంది ఇప్పుడు అని మేఘ చేయి పట్టుకొని అడిగాడు. దాంతో మేఘ చిన్న స్మైల్ ఇవ్వగా భోజనం పైకి తెచ్చేనా అన్నాడు గౌతమ్. వద్దు గౌతమ్, నేను కిందకు వస్తాను అని మేఘ అనడంతో సరే పద అని గౌతమ్ మేఘాని ఎత్తుకుంటుంటే నీకెందుకురా బావా అంత శ్రమ అని నొక్కి పలుకుతూ నేనుండానుగా అని అజయ్ దగ్గరికి వచ్చాడు. వద్దులే బావా, నా చెల్లి నాకు బరువేమీ కాదు అని గౌతమ్ మేఘాని పట్టుకుంటుంటే నా పెళ్ళాం నాకు బరువేమీ కాదు అని అజయ్ మేఘ భుజం చుట్టూ చేయి వేశాడు. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ మీరిద్దరూ కాస్త నన్ను వదలండి, నేను నడిచే వస్తాను అని మేఘ అనడంతో అజయ్ గౌతమ్ని చూస్తూ అమ్మో నేను ఎత్తుకొస్తా, నువ్వు నోరుముయ్ అనడంతో ఇక్కడ ఎవరి బెదిరింపులకు భయపడకు బంగారం, నేనుండగా నిన్నెవరూ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని గౌతమ్ అంటే ఏమైంది మీ ఇద్దరికి ఈరోజు అని అసహనంగా అంటూ బెడ్ పై నుంచి దిగింది మేఘ. మేఘ విసుగు చూసి తను డైవర్ట్ అవుతోందని ఇద్దరు స్మైల్ చేస్తూ మేఘ వెనకే వెళ్లారు. అప్పటికే అక్కడ వసు సుమ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడంతో అక్కడికే వెళ్ళింది మేఘ. సుమ మేఘని కూర్చోపెట్టి అన్నం కలిపి తినిపిస్తుంటే వసు గౌతమ్కి అజయ్కి వడ్డించింది. నువ్వు కూడా కూర్చో వదినా అని మేఘ అంటే ముందు మీరు తినండి, నేను ఆంటీతో తింటాను అనింది వసు. ఆ మాట విన్న గౌతమ్ తలెత్తకుండానే చిన్నగా నవ్వాడు. వసు విషయంలో గౌతమ్ బిహేవియర్ అజయ్ గమనిస్తూనే ఉన్నాడు. అట్లీస్ట్ తినమని కూడా చెప్పడు. వెధవ అని మనసులోనే తిట్టుకున్నాడు అజయ్. సుమ మేఘాకి తినిపించి లాస్ట్ ముద్దని దిష్టి తీసి కిచెన్లోకి వెళ్ళింది. వెంటనే గౌతమ్ వసు చేయి పట్టుకొని ముందరికి లాగి తన నోటి ముందు అన్నం ముద్ద పెట్టాడు. అది చూసిన వసు నవ్వుతూ నోరు తెరిచి ఆ ముద్దని నోట్లోకి తీసుకుంది. వెంటనే గౌతమ్ వసు బుగ్గపై తన పెదవులు అద్ది నార్మల్గా కూర్చొని సుమ రావడంతో చివరి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. సుమ రావడం చూసిన వసు గౌతమ్ చేసిన పని నుంచి తేరుకొని నోట్లో ముద్దని ఫాస్ట్గా తినేసి సరిగ్గా నిల్చుకుంది. అజయ్ మేఘ మాత్రం గౌతంలో కనిపిస్తున్న కొత్త కోణాన్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ముందుగా తేరుకొన్న అజయ్ అమ్మ నా బావగా, నేను అనుకున్నంత ముద్దపప్పు ఏం కాదు నువ్వు, ఒక్క నిమిషంలో అంతా చేసి ఏం తెలియనట్టు ఎలా ఉన్నాడో చూడు అని పక్కనే ఉన్న గౌతమ్ని చూశాడు అజయ్. జస్ట్ బుగ్గపై ఏదో ఉంటే ఊదాను బావా అంతే అన్నాడు గౌతమ్. నా దగ్గర కవరింగ్ వద్దురా అన్నాడు అజయ్. నీ దగ్గర ఎక్కడ్రా, నువ్వు అందులో పిహెచ్డి చేస్తే నేను ఇప్పుడిప్పుడే అక్షరాలు దిద్దుతున్నా అన్నాడు గౌతమ్ మెల్లగా. చూశానుగా, దిద్దుతున్నట్లు లేదు, మాలాంటి పిహెచ్డీల్ని మించిపోయావు అన్నాడు అజయ్. ఏదో మీ దయ అన్నాడు గౌతమ్ నవ్వుతూ. అప్పటి నుంచి వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని సుమ ఏంటి అప్పటి నుండి చెవులు కొరుక్కుంటున్నారు అని అయోమయంగా అడిగింది. వాళ్ళు మెల్లగా మాట్లాడడంతో అక్కడ ఎవరికీ వినిపివ్వకపోవడంతో వసు మేఘ కూడా వాళ్ళని అయోమయంగా చూస్తుంటే ఏం లేదులే ఆంటీ, ఏదో మా మాటలు అని అజయ్ గౌతమ్ ఇద్దరూ పైకి లేచి కిచెన్లోకి వెళ్ళారు. క్లోజ్గా వెళుతున్న వాళ్ళని చూసిన సుమ గౌతమ్ గనుక అమ్మాయిగా పుట్టుంటే అజయ్ కోసం వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు అనుకొని నవ్వుతూ వసుతో కలిసి భోజనం చేసి మేఘాని తీసుకొని సోఫాలో సెటిల్ అయ్యారు అందరూ. మెల్లిగా మాటల్లో పడ్డ మేఘ ఆ సంఘటనని అప్పుడు మరచి నవ్వుతూ ఉండిపోయింది. బయట నుంచి వచ్చిన మహేంద్ర కూతుర్ని చూసి మనసు తృప్తిగా నిండిపోవడంతో వాళ్ళతో పాటు కలిసి కూర్చున్నాడు. అప్పటికే సాయంకాలం అవుతుండడంతో అజయ్ నేనిక వెళతాను అని లేచాడు. దాంతో అప్పటి వరకు నవ్వుతున్న మేఘ ఒక్కసారిగా డల్ అయిపోవడం అందరి దృష్టిలో పడింది. సుమ కాఫీ తాగేసి వెళ్ళు అజయ్ అని అనడంతో లేదాంటీ వెళ్ళాలి, రేపు వస్తాను అని
అందరికీ చెప్పి మేఘాని చూశాడు. మేఘా మొహం డల్ అవ్వడం చూసినా, ఎంత తెలిసినా వాళ్ళ ముందు అక్కడ ఉండడం బాగుండదు అని మేఘా నుంచి చూపు తిప్పి వసు నేను డ్రాప్ చేస్తా పదా అనడంతో ఇద్దరూ బయలుదేరారు. గౌతమ్ వాళ్ళ వెనకే వెళ్ళాడు. అది చూసిన మేఘ పైకి లేవడంతో మహేంద్ర గారు ఆపేశారు. ఉసురుమంటూ అక్కడే కూర్చుంది మేఘ. బయటికి వచ్చిన గౌతమ్ దాని మొహం మళ్ళీ డల్ అయిపోయింది అన్నాడు మేఘ గురించి బాధపడుతూ. నాకు తెలుసు ఎవరో ఒకరు తనతో ఉండండి రాత్రి వరకు ఆ సంఘటన గుర్తు రాకుండా అని అజయ్ కారెక్కడంతో అదేంటి రాత్రి వరకు అన్న గౌతమ్ నవ్వుతూ సరేలే నేనే ఉంటాను నైట్ రూమ్లో అన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న వసు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది గౌతమ్ చెప్పకుండానే అర్థం చేసుకుంటారు అని అనడంతో వసు నుదుటిన ముద్దు పెట్టి నన్ను నీకంటే బాగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరే అంటూ వదిలాడు గౌతమ్. ఏంటో అయ్యగారు వరాలిచ్చేస్తున్నాడు అనింది వసు. దేవతకి మేము వరాలు ఇవ్వలేము సంతోషపెట్టగలం అంతే అని ఆ మాటతో తన మనసులో వసు స్థానమేంటో చెప్పకనే చెప్పాడు గౌతమ్. ఆ మాటలు విన్న వసు ఆనందంగా నవ్వుతూ బాయ్ అని గౌతమ్ చేతుల నుంచి బలవంతంగా విడిపించుకొని అజయ్ కారు ఎక్కింది. అంతవరకు మిర్రర్లో నుంచి వాళ్ళని చూస్తున్న అజయ్ చిన్నగా నవ్వుతూ కారు ముందుకు పోనిచ్చాడు. వసుని వదిలి ఆనంద్కి కాల్ చేశాడు. ఆనంద్ ఇంట్లో ఉంటాననడంతో సరేలే రేపు మాట్లాడదామని కాల్ కట్ చేసి ఇంటికి వెళ్ళాడు అజయ్. అజయ్ కారు వెళ్ళాక లోపలికి వెళ్ళాడు గౌతమ్. కాసేపు వాళ్ళ నాన్నతో మాట్లాడి బోర్గా ఉండడంతో టీవీ పెట్టుకుంది మేఘ. ఏమీ నచ్చక సాంగ్స్ వింటుంటే అజయ్ గుర్తుకే రావడంతో అది కూడా మార్చేసింది. గెడ్డం కింద చేయి పెట్టుకొని మేఘ పాటలు చూస్తూ కూర్చున్నాడు గౌతమ్. మహేంద్ర మేఘాని చూసి వర్క్ ఉండడంతో లోపలికి వెళ్ళిపోతే కాసేపు కొడుకుతో కూర్చొని మేఘాలో వచ్చిన మార్పుని చూస్తూ దీని ఫీట్లు ఇప్పుడు అయ్యేలా కనపడట్లేదు అని వెళ్ళిపోయారు సుమ. కాసేపటికి ఆ రిమోట్ ప్రాణాలు తీసేసి కార్టూన్ పెట్టి డోరేమాన్ చూస్తుండిపోయింది మేఘ. దాంట్లో పడిన మేఘ సుమ తట్టడంతో తేరుకొని అప్పుడే డిన్నర్ టైం అయ్యిందా అంటూ ఆశ్చర్యంగా ఫోన్ చూసుకుంది. అజయ్ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా లేకపోవడంతో నొచ్చుకుంటూ జెల్లంతా ఒంటి మీద జిడ్డుగా ఉండడంతో స్నానం చేసి వస్తాననింది. తినేసి చేయి అని మేఘ వద్దంటున్నా ఇడ్లీ బలవంతంగా తినిపించింది సుమ. కష్టంగా తినేసి తనతో వచ్చిన గౌతమ్ని చూస్తూ నేను స్నానం చేయాలి సరేనా అని రూమ్కి వెళ్ళింది. గౌతమ్ తన రూమ్కి వెళ్ళి బుక్స్ ల్యాప్టాప్ తీసుకొని వసుకి మెసేజ్ చేశాడు తిన్నావా అని. లోపలికి వెళ్ళిన మేఘ గోరువెచ్చటి నీటితో స్నానం చేసింది. గాయాలు మంట రావడంతో గాయానికి కారణమైన సంఘటన గుర్తుకు వచ్చింది. మేఘలో మెల్లిగా భయం మొదలైంది. అది అర్థమైన మేఘ టకటక స్నానం ముగించి బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంది. అప్పటికే 10 నిమిషాలు అవ్వడంతో గౌతమ్ వసుతో చాట్ ముగించి మేఘ డోర్ తట్టాడు. హా వస్తున్నా అని మేఘ గొంతు వినపడడంతో సైలెంట్ అయ్యాడు గౌతమ్. 2 నిమిషాలకి డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి వెళ్ళింది మేఘ. అక్కడే చైర్లో కూర్చుంటూ బుక్ ఎత్తి చదువుకున్నాడు గౌతమ్. మనసులో ఆ సంఘటన గుర్తొచ్చి భయంగా ఉన్న గౌతమ్ తనతోనే ఉండడంతో నార్మల్గా ఉంది మేఘ. కానీ తన మనసు ఆ భయానికి అలజడికి లోనై కలతగా నిద్రపోయింది. నిద్రపోతున్న మేఘాని చూసిన గౌతమ్ కాసేపు ల్యాప్టాప్లో తన వర్క్ చూసుకొని నిద్ర రావడంతో తనకి కూడా చైర్పై బుక్స్ ల్యాప్టాప్ పెట్టేసి మేఘాను ఒకసారి చూసి పక్కనే నిద్రపోయాడు. కాసేపటికి రూమ్లో అడుగుల చప్పుడు రావడంతో ఆ సంఘటనతోనే భయంగా కలత నిద్రలో ఉన్న మేఘ సడన్గా పైకి లేచింది.